నాకు రాకపోవడంలో ఈ ప్రసంగం రాసి ఇచ్చాడు, నేనేమో దాన్ని చదివా. దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది 21వ అధ్యాయం కట్టబడిన గాడిదను గురించి. మీకు అందరికీ మరి మట్ల ఆదివారం అంటాం, మనం పామ్ సండే శుభాకాంక్షలు. హల్లెలూయా. ఇక జీవితంలో నాకు తప్ప ఎవరికి బాధలు లేవు అన్నట్టు పెట్టమక్కడ ముఖం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన వాళ్ళకి మీకంటే ఎక్కువే ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఉంటాయి, అవన్నీ మామూలే. కానీ అవేమి మనల్ని చేయలేవు. మన గురి ప్రభువు. హల్లెలూయా. నేను అనుకోవడం, ఈ అమ్మినికి జ్వరం, కొంతమంది అన్నీ ఎందుకో తెలుసా, ఆ వీడియోలు పద్దాగా చూసి ప్రవీణ్ పగడాల గురించి అప్సెట్ అయిపోయారు. నిన్న ఏదో పోలీస్ రిపోర్ట్ ఇచ్చారంటే అసలు నేను కూర్చోండి కూడా చూడలే. నిశ్చయంగా ఆయన దైవజనుడని మనకు తెలుసు, నాకు తెలుసు. జరిగిందంతా డ్రామా అని కూడా మనకు తెలుసు. ప్రభు వస్తాడు, అసలు సంగతి తేలుస్తాడు. ఈ లోపుగా మనం తేల్చండి ముంచండి అనేమి కంగారు పడక్కర్లా. మనిషిని చూస్తే మనకు తెలిసిపోద్ది ఆయన త్రాగే వ్యక్తో కాదు. మాటను చూస్తే తెలిసిపోద్ది ఆయన ప్రభుత్వ సంబంధం ఉందో లేదో. 100 రుజువు. అమ్మిని పొద్దున్న లేచింది, ఇక నాకు అన్ని అందులో ఆ ఫోటోలు అలా ఉంది, అక్కడ కూర్చున్న చోట గోల్డ్ పెరిగి ఉన్నాయి. అంత లోతుకు మనం వెళ్ళక్కర్లా. డోంట్ గో ఇన్ టు ద డీపర్ పార్ట్. జస్ట్ మనకు తెలుసు ఆయన దైవజనుడని, మనకు తెలుసు. అయితే మనకు తెలియాల్సింది ఒకటే. నేను యాక్చువల్గా నాకు ప్రైమ్ 9లో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకులే, మనం సేవా పరిచర్యలో ఉన్నాం, మళ్ళీ అనవసరంగా అలరైపోవడం అని నేను నా స్నేహితులు ఇద్దరికి అప్పచెప్పాను. వాళ్ళు బాగానే డీల్ చేసినట్టున్నారు. మనకు తెలియాల్సింది ఒకటే, ప్రభువు ఆయన్ని తీసుకున్నారు. యు నీడ్ టు నో దిస్. క్రైస్తవ సంఘం తెలుసుకోవలసిన సంగతి ఏంటంటే, దేవుడు ఆయనను తీసుకున్నారు. దేవుడు ఆయనను తీసుకొనకుండా వాళ్ళు ఆయన్ని ఏమీ చెయ్యలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపినప్పుడు ఈ సందర్భం అదే. 21వ అధ్యాయం తర్వాత ఇక అదే జరగబోతుంది. ప్రభు ఆయన మరి యేసుక్రీస్తు వారిని చంపినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? మేము చంపుతున్నాం అనుకున్నారు. వాళ్ళకు తెలియని సంగతి ఏంటంటే, వాళ్ళు చంపడం కాదు, దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నారు. రక్షణ ప్రణాళిక వారి ద్వారా నెరవేర్చబడుతుంది. సేమ్ కేసు ఇక్కడ కూడా. వాళ్ళు చంపడం ఏమి కాదు, సువార్త ప్రబలడానికి, క్రైస్తవ సంఘం మేలుకొనడానికి ఓ గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కాకపోతే దానికి వేల చెల్లించవలసి వచ్చింది. రక్షణ కొరకు ప్రభువు వెల చెల్లించాడు, సువార్త కొరకు మనం వెల చెల్లించాల్సిందే. అది మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు అంటే, వాక్యంలోనున్నటువంటి మరి దైవజనులందరూ వెల చెల్లించారు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు, 12 మంది శిష్యులు కూడా వెల చెల్లించి హతసాక్షులు అయ్యారు. దే వర్ కిల్డ్ లిటరల్లీ. వెల చెల్లించారు. మనం అంత పెద్ద వెలలు చెల్లించకపోయినా మనం కూడా సువార్త జరగాలంటే, పుడమ్మ చెప్పింది కదా, ఇప్పుడు ఇస్తామని చెప్పినప్పుడు ఎన్నో విషయాలు. ఇప్పుడు సువార్త అని, సువార్త జరగాలంటే మీరు కూర్చున్న వాళ్ళందరూ ఎంతో కొంత వెలను చెల్లించాల్సిందే. ఎక్కడికి బయలుదేరింది? నీకు రెండో పని లేదు. పద్దాకి ఇది ఒకటి చెప్తుంది, వెళ్ళిపోతుంది అంటారు. నువ్వేంట్రా, నువ్వు కూడా దిగిపోయావా? ఇవన్నీ వెల నీకు గాయం అయింది అంటే నువ్వు వెల చెల్లించినట్లే. అది దానిలో ఆనందించాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగునని ఎరిగి సంతోషించి ఆనందించమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంతోషించి ఆనందించండి, అప్పుడంటే పరలోకంలో మన ఫలము అధికమవుద్దంట. ఎవరైనా తంబళం ఉంటేనే కదా, శంబళం ఉంటేనే కదా పని చేసేది. మలయాళంలో శంబళం ఎలా అంటారు మీకు గుర్తుందా? కాజులోనే సాధు యోహన్నాన్ గారు వచ్చి చంబళకం అని చెప్పాడు.
ఆ చెంబళగం అంటే ఇదే, అదే పైసా కమ్స్ ఎర్నింగ్. మనకు కూడా పరిచర్యలో ప్రభువు మనకు గొప్ప ప్రతిఫలాలు పరలోకంలో ఇస్తాడు. ఆమేన్. నిందించబడుతున్నారా, హింసించబడుతున్నారా, బాధపడుతున్నారా, శోధించబడుతున్నారా, తక్కువగా చూస్తున్నారా, ఇవన్నీ మీరు వెల చెల్లించినట్లే. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేనేమి ఇక్కడికి వస్తే వెళ్ళలేను, ఇక అమ్మని అక్కడ మొదలు పెడుతుంది. లేట్ వచ్చాను ఈరోజునే, ప్రభువు నన్ను క్షమించాలి. 11 అయిపోయింది. తరువాత యెరూషలేమునకు సమీపించి 21వ అధ్యాయం మత్తయి సువార్త, ఒలీవ చెట్ల దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. యేసయ్య మరి 12 మంది ఉన్నా కానీ ఎంతమందిని చూశాడంట? అది కృప. ఇది వరకు చెప్పిన మాటలే మళ్ళా చెప్తున్నా. మన మన ఏడి బాబేడి జగదీష్ షేర్ చేశారు మన ఫేస్బుక్లో కూడా. ఎంతోమంది ఉన్నా వాడబడే అవకాశం నీకు వచ్చిందంటే అది కృప. వడ్డన, వంట, కూరగాయలకు వస్తున్నావా, సువార్త చెప్పడానికి పెడుతున్నావా, ఏదైనా కానీ ఎంతోమంది ఉన్నా నీకు అవకాశం దొరికిందంటే ప్రభువు నీకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు నీకు ఇచ్చాడు అవకాశం. ప్రభువు నీకు ఇచ్చాడు అవకాశం. ఇద్దరిని చూచాడంట యేసయ్య. మరి మీ కుటుంబంలో ఎంతోమంది ఉంటే దేవుడు మిమ్మల్ని చూచాడు. మీ గ్రామంలో ఎంతోమంది ఉన్నప్పుడు దేవుడు మిమ్మలను చూచాడు. మీ ఆఫీసులో లేక మీరు చేసే పనిలో, మీ వాడకట్లో ఎంతోమంది ఉంటే నీవు రక్షించబడ్డం అనేది కృపా కాదా? ఏదో నేను అడిగానని చెప్పమాకండి, గుర్తించి చెప్పండి. కృపే. ఎంతోమంది సంఘంలో ఉంటే దేవుడు మిమ్ములను వాడుకుంటున్నాడు. ఆమేన్. కొంతమంది ఏమో ఆడుకుంటున్నారు, కొంతమందినేమో దేవుడు వాడుకుంటున్నాడు. గొప్ప సంగతా కాదా? ఏమా చూడండి. మరి ఏమీ చేయకుండా కొంతమంది మురిసిపోతున్నారు. నేను చూడు, వాళ్ళు పిచ్చోళ్ళలాగా పని చేస్తుంటే నేను చూడు ఏం చేస్తున్నాను, కూర్చుని తింటున్నాను, కూర్చున్నాను హాయిగా, ఏ పని చేయకుండా వాళ్ళకి పెచ్చెక్కి పని చేస్తున్నారు. తేడా ఉందా లేదా? దేనిలో ఉందో తేడా చెప్పండి. పని చేయట్లో చెప్పండి, దేనిలో ఉంటుంది తేడా చెప్పండి. ఇంకా తేడా ఊహించడంలో. నువ్వు పని చేస్తున్నావండి, కొంతమంది పని చేయట్లేదండి, వాళ్ళకి మనకు తేడా ఉందా లేదా? దేనిలో ఉందో తేడా? పని చేస్తున్నాం, వాళ్ళు చేయట్లేదు, అది చెప్పమాకండి. కొంచెం ఆలోచన చెప్పండి. వాళ్ళ దేవుడు వాడుకుంటున్నాడు, వీళ్ళు వాడుకోవట్లేదు. ఇంకా చెప్పండి. వాళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు, వీళ్ళు చేయట్లేదు. వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఆయన ఇంకొకటి కొంచెం అటు తిప్పి చెప్పాడు. వాక్యం వినే విధానంలో ఇంకా చెప్పండి కమలాకర్ గారు. కొంచెం గ్రహించలేకపోవడం. దేవుని ప్రేమిస్తున్నారు కనుక పని చేస్తున్నారు. అసలు చెప్పట్లేదు మీలో ఎవరు. చెప్పండి అమ్మా. చూచేదానిలో ఆవిడ సబ్జెక్టులోకి వచ్చింది. ఇంకా అసలు చెప్పట్లే మీరు. పని చేయని వాళ్ళకి చేసిన వాళ్ళకి తేడా. ఇంట్రెస్ట్, వడ్డీ అని ఇంకోళ్ళు చెప్పండి. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఎందులో ఉంటుంది? ఇచ్చాను హింట్, అయినా కానీ పట్టట్లే మీరు. అదిగో ఇచ్చేదానిలో ఉంటుంది. ప్రతిఫలాలకు వచ్చేవరకు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పని చేసిన వాళ్ళు ఎప్పుడు, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలు ఎప్పుడు మరి మీరు విచారపడకండి. హల్లెలూయా. ఉదాహరణ,
ఇప్పుడు కూర్చున్న వాళ్ళు దొరబాబుల్లాగా ఎంతోమంది కూర్చున్నారు, కానీ సువార్త కొరకు ఆయన మరి పరుగులెత్తి ప్రాణాన్నే కోల్పోయాడు. కూర్చున్న వాళ్ళు కొంతమంది మాటలు చెప్తున్నారు, చూడు కమ్మగా ఇట్ట కూర్చుంటే నీకు కూర్చోవడం చేతకాక అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్నాం అంటున్నారు. కానీ ప్రాణం భక్తులందరూ నమ్మే ఒక పెద్ద సిద్ధాంతం ఏంటంటే, వాక్యం చదివిన తర్వాత పరలోకంలో మొట్టమొదటి స్థానం హతసాక్షులదంట. ప్రభువు కొరకు ప్రాణం పెట్టడం అంటే మామూలు సంగత ఏమండి? ఇప్పుడు సపోజ్ వాళ్ళు చెప్పడం, ఇప్పుడు ఆయన బ్యాంకులో ఎంతో 6.5 కోట్లు ఎంత ఉందంట. ఈ 6.5 కోట్లు ఇచ్చేయి, నేను నిన్ను వదిలేస్తామంటే ఇచ్చేవాడా? ఇవ్వడా? ఇచ్చేస్తాడు. ఎందుకని? ప్రాణం అంతా విలువైంది. ప్రాణం మనం అంతా వీ కన్సిడర్ ఇట్. కానీ ప్రాణాన్నే ఇవ్వడం అంటే అంత తేలికైన పనేమీ కాదు. దేవునికి స్తోత్రం. సో దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు. వారిని చూడడం ఎంత గొప్ప సంగతో. ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? ఎదుటనున్న గ్రామానికి వెళ్తారా? కొంచెం గ్రామాలకు వెళ్తారా? మా వారు అంటారా? మీ వారిని కూడా తీసుకెళ్ళండి. మా వారు రారు అనమాకండి. మళ్ళా వెళ్ళండి. ఎదుటనున్న గ్రామాలకు వెళ్ళాలి, ప్రక్కనున్న గ్రామాలకు వెళ్ళాలి, వెనుకున్న గ్రామాలకు వెళ్ళాలి. ప్రభు కొరకు కట్టబడిన గాడిదలు అనేకం ఉన్నాయి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. పరిచర్యలో ఇవి కొన్ని సూచక క్రియలు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం అక్కడ గాడిదని అట్లా పెడితే, ఇప్పుడు ఈయన ఇక్కడే ఉన్నాడు, వాళ్ళు వెళ్ళేసరికి ఆయన చెప్పింది చెప్పినట్లుగా కనబడితే ఏమవుద్ది వాళ్ళకి? ఏమండి? కార్యం జరిగినట్లేగా. అమ్మో, ప్రభు చెప్పినట్లే ఇక్కడ గాడిద. ఒకటి వెళ్ళాలంటే మనం దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలంటే మనం ప్రభు సన్నిధిలో ఉండాలి, గడపాలి, ప్రభువుని అడగాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో నాతో మాట్లాడు ప్రభువా. హల్లెలూయా. ప్రభువు మాట్లాడితే ఏం మాట్లాడతాడు? అమ్మ అటెలరా, గూట్లో బంగారపు తాడుందో తెచ్చుకో అంటాడా? ఏం వాట్ గాడ్ స్పీక్స్. ఇక్కడేం మాట్లాడాడు? వెళ్ళమన్నాడు. కట్టబడిన గాడిదను ఓడ తీసుకుని తోలుకొని రమ్మన్నాడు. గాడిద అంటే తెలుసుగా. ఉదాహరణకు కూడా గాడిదని ఎక్కడ వాడతారు? చప్పగా చెడిపోయినోడికి వాడతారు. గాడిద తిరుగుతున్నావు, గాడిదల్లే పెరిగావు. గాడిదంటే బరువులు మోయటానికి సూచన. గాడిదంటే గాడిద తన్నులు తన్నడానికి. ఎప్పుడు గాడిద వెనక్కి వెళ్ళకండి. తెలుసు కదా మీకు ఏం చేస్తుంది? మామూలుగా అన్నదో. గాడిదల దగ్గరికి ప్రభువు మనల్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమా తేలిగా చెప్పండి? మీలో చాలామంది అనుకుంటున్నారు, యేసయ్య పిక్చర్ చూసి, ఫోటో చూసి, అబ్బా గొర్రె పిల్లను మెళ్ళ మీద వేసుకుని వెడదాం, అవకాశం ఉంటే ఫోటో కూడా దిగుదాం
ఎవరిలాగా ఉండాలని? యేసయ్యలాగా ఉండాలని. కానీ ఆయన ఎక్కడికి పంపిస్తున్నాడు మనల్ని? అది కూడా ఏ గాడిదంట? కట్టబడిన దగ్గరికి రానిస్తుందా? ఒక్క గురికైతే ఇటు తిరిగి ఒక్క తన్నే ప్రమాదం ఉంటుంది. అది కట్టబడింది. గాడిద పిల్లయు. ఊరికే మేము అక్కడ వచ్చేటప్పుడు మాకు అక్కడ ఒక సహోదరి కనబడింది. పాపం చాలా కష్టపడుతుంది ఆ బిడ్డ. కోడిగుడ్డు లేదు, ఏరుతా ఉంది. ఆమెతో పాటుగా ఇంకో పిల్లాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడంట. చుట్టూ గొరిగేశాడు, పైన 3 వేసాడు. కారు ఆపాను కదా, పాపం అమ్మ ఎక్కుతారా అంటే ఎక్కమన్నా. ఎక్కినాక దేవుని మాటలు చెప్పా. పిల్లలను వదలడానికి వీలు లేదు. ఇంకో సంగతి ఏంటంటే వాడు ఇమానుయేల్ మిషన్ స్కూల్ స్టూడెంట్ అంట. ఒకప్పుడు చదువు బాగానే ఉంది, కానీ వాళ్ళను చూసి ముడేస్తున్నాడు. చుట్టూ గొరిగి పైన ముడి వాళ్ళే వేయాలా, మేమెందుకు వేయకూడదని. దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమండి, ఈ 4 అసలు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళు ఎట్లాగో రానివ్వరు. ఈ కొంచెం మెల్లగా పెంచి ఉంటాడు, వేసేసాడు. ఈ 4 రోజులు సెలవులు వచ్చినాయి కదా, దీన్ని చప్పగా తీసేసి దీన్ని ముడిగా మార్చాడు. నేను మంచి విషయాలు చెప్పా, చాలా విషయాలు చెప్పా. ఏనా సంగతి అన్నా? అట్లాగేనండి, వస్తాను, పెన్నితో పాటు మందిరానికి వస్తానన్నా. నువ్వు పనికి వెళ్తున్నావు మంచిది, పెన్నితో పాటు, కానీ మందిరానికి కూడా గాడిద పిల్లలను కూడా వదిలిపెట్టమాకండి. ప్రభువుకి అది అవసరం. ప్రభువును మోసే గాడిదగా మారాలి. గాడిదలు హల్లెలూయా. బరువులు మోసే మనం ప్రభువును మోసే బిడ్డలంగా మార్చబడాలి అంటున్నాడు అక్కడ. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో అనినా, ఆ పాయింట్ ఎందుకు పెట్టాడంటే అనకుండా ఉండరు. ఆడి జోలు ఎందుకు అయ్యారు మీకు అంటారు. కట్లు విప్పేటప్పుడు తోలుకొని వెళ్ళాడు. వాడు బంధించిందే వాడుకోవడానికి. ఏమండి, కట్లు దేనికి గుర్తుగా ఉన్నాయి? బంధకానికి గుర్తుగా ఉన్నాయి. అనేక రకములైన కట్లు, భూ సంబంధమైన కట్లు, చీకటి సంబంధమైన కట్లు, పాపపు సంబంధమైన కట్లు, లోకాశల సంబంధమైన కట్లు. మరి ఈ దినాన పిల్లలందరినీ కట్టేసినాయి. మందిరానికి రమ్మంటే వస్తారా? రారు. బతిమాలిన రారు. వచ్చారు మీ బిడ్డలంటే మీరు ధన్యులు, దేవునికి స్తోత్రం. వచ్చారు మీ బిడ్డలంటే మీరు కట్లు విప్పారు. వచ్చారు మీ బిడ్డలంటే మీ దైవజనులు కట్లు విప్పారు. మనం సువార్త కూటానికి వెళ్ళినప్పుడు, పక్కింట్లో సువార్త కూటం పెట్టినప్పుడు, ఆ ప్రాంతానికి మనం వెళ్ళడంలోనే సువార్త వినబడుతున్నప్పుడు వాళ్ళ కట్లు ఏమైపోతాయి? విప్పబడతాయి. హల్లెలూయా. ఎందుకు మీ ఇంట్లో సువార్త కూటం పెట్టాలి చెప్పండి? మీకు ఆశీర్వాదం, పక్కింటి వాళ్ళ కట్లు కూడా విప్పబడతాయి. అసలు మా ఇంట్లో సువార్త కూటమే ఎప్పుడు జరగలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. 1. ఈ సంవత్సరం జరగలేదన్న వాళ్ళు చేయి చూపించండి. అది చూడండి. 2025లో మీ అందరి గృహాల్లో సువార్త కూటాలు జరగాలి. జరిగితే అది మీకు ఆశీర్వాదం, మీ చుట్టుప్రక్కల వారికి కూడా ఆశీర్వాదం. చూసారా? అమ్మో, ఈ అమ్మాయి పరలోకానికి రావడానికి వీల్లేదు, ఎవరికన్నా సువార్త చెప్తాను కానీ ఈవిడికి మాత్రం సువార్త చెప్పను అనే మనసు ఎవరికన్నా ఉందా? ఒకవేళ అలాంటి మనసు ఉంటే మనం మళ్ళా మారు మనసు పొందాలి. సువార్త ప్రక్రియ అంతా కూడా, నేను నిన్న మాట్లాడితే బాగానే ఉండేది. ప్రైమ్ 9లో కొన్ని లక్షల మంది చూస్తారు కాబట్టి, ఒకవేళ నేనే వెళ్ళుంటే మొత్తం సువార్త పడేది అక్కడ, ప్రతి అణువు. డిబేటింగ్ అంటే కూడా సువార్త అవసరం.
వాళ్ళతో మనం డిబేట్ చేసేది ఏమీ లేదు. వాడు ఏదో ఒక రకంగా మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. సువార్తను ప్రకటిస్తే వాడు ఇరుక్కుపోతాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు ఇరుక్కుపోవడం అంటే, సువార్తను ప్రకటించడం అంటే మనం గాడిద పిల్లను విప్పడం. గాడిదని పిల్లను విప్పాడంటే సాతాను గాడి ముఖం మాడిపోద్ది. కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవడైనా అడిగితే, ఎంత గొప్ప మాట చూడండి, ఎవరికి కావాలని? ఇది సువార్తలో మీ ఆయుధం. ఈ బిడ్డను ప్రభు కొరకు కావాలి. అమ్మా, నీ బిడ్డ ప్రభు కొరకు కావాలి. మీ బిడ్డను ప్రభు ఆడుకుంటాడని చెప్పండి. అమ్మా, నువ్వు ప్రభు కొరకు వాడబడాలని చెప్పండి. అయ్యా, నువ్వు ప్రభు కొరకు వాడబడాలని చెప్పండి. కరోడా అంటారే, కరుడు గట్టిన తీవ్రవాదుల మనస్సు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని విడిపిస్తాడు. చదవండి, ఏమైందో ఇంకా. చెప్పవలెను. అబ్బో, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి, ఇలాంటి వాగ్దానాలు మనం పొందాలి. హల్లెలూయా. ప్రభువా, ఇది సేవకునిగా నాకు గనక ప్రభు ఇస్తే, దీనిని నేనే సొంతం చేసుకోగలిగితే ఎంత గొప్ప భాగ్యము. వెంటనే మనం అడుగు పెట్టడంలోనే, నిన్న జాన్ మోయిస్ గారు ఒక మంచి విషయం చెప్పారు. 77 తుఫాన్కి ఆయన కలకత్తాలో వాక్యం చెప్పారని విన్నా నేను. మద్రాసు కూడా వెళ్ళి ఉంటారు. బిల్లిగ్రహం గారు ఓ వేల క్రూసైడ్స్ ఏం పెట్టలా, తక్కువ క్రూసైడ్లే పెట్టాడు ఆయన. మరి ఆ తక్కువ క్రూసైడ్స్లోనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మద్రాసు వెళ్తే పర్మిషన్ ఇవ్వలేదంట. ఇప్పుడు అనుకుంటున్నాం మనం. ప్రార్థన చేస్తే 30,000 మంది రక్షణ పొందారంట. ప్రసంగం కాదు, ప్రార్థన చేస్తే 30,000 మంది ప్రభువుని అంగీకరించారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ప్రభువు మనతో చెప్పాలి ఆ మాట. నువ్వు వెళ్ళు, వెంటనే వాళ్ళు విడిపించబడతారు. నాకు కూడా ఒక దర్శనం ఉంది, నాకు కూడా ఒక ఆశ ఉంది. అదేంటంటే, ప్రభువు ఏదో ఒక బలమైన ఉజ్జీవాన్ని మన దేశంలో తేవాలని. ఆమేన్. తెస్తాడంటారా? నేను అనుకోవటం అందులో భాగంగానే ప్రవీణ్ పగడా గారి మరణం జరిగింది. ఉజ్జీవంలో మొదటి స్టెప్ అనుకోండి. మన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబు ఆయన మరణం అని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఒక కోణం ఇది, ఆత్మీయ కోణం, ఆత్మల కోణం, ప్రభువు కోణం, ఉజ్జీవపు కోణం. ఇక ఇది ఇంకొక కోణం ఉంది. ఎందుకు చంపారు? మమ్మల్ని అందరిని చంపేస్తారా? క్రైస్తవులందరిని మట్టు పెడతారా? పాస్టర్లందరిని చంపుతారా? అది పిచ్చి కోణం. అసలైన కోణం ప్రభువు కోణమే. హల్లెలూయా. అసలైన కోణం ఆత్మ కోణమే. అసలైన కోణం దైవ చిత్తాన్ని నెరవేర్చడమే. హల్లెలూయా. ఎన్నో కోణాలు ఉంటాయి. కుటుంబానికి నష్టం, కంపెనీకి నష్టం, ఆయన చేస్తున్న పరిచర్యలన్నిటికీ కాస్త ఇబ్బంది. కానీ ప్రభువు చిత్తానికి లాభం. మనకు ఎంత నష్టమైనా ప్రభు చిత్తానికి లాభమైనప్పుడు మనం ఎస్ లార్డ్ ఎస్ అనాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళండి. ఎవరన్నా అడిగితే ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్తే చాలు. ప్రభువునకు కావాలనే పదాన్ని మీరు నేర్చుకోవాలి. ఈ బిడ్డ ప్రభువుకు కావాలి. సైతాన్ అంటాడు, మరి నాకు అంటాడు. ఈ బిడ్డ ప్రభువునకు కావాలి అని చెప్పాలి. కనబడిన వాళ్ళతో మీరేం చెప్పాలి? అమ్మా, నీవు ప్రభువుకు కావాలి. నీవే కావాలి ప్రభువుకు,
నేడే నేడే చేరాలి ప్రభువును, నీవే నీవే కావాలి ప్రభువుకు. నేడే నేడే చేరాలి ప్రభువును, నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, తరుముకొస్తుంది. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, ప్రాణం లోకాంతం తరుముకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నేడే నేడే కావాలి ప్రభువును. హల్లెలూయా. చెప్పండి, నీవే కావాలి ప్రభువు కనండి. ఈజీనే. మరి ఇంకోటి చెప్పండి, అదే నేనే కావాలి ప్రభువు కనండి. అంటే ఊరికి నేను అనమన్నాను అంటాం కాదు, గుండెల్లో నుండి అనండి. మీ లార్డ్, మీ నేను వాడబడాలి, నేను పనిని నేను నీ కొరకు పరుగులు తీయాలి, పెట్టాలి. హల్లెలూయా, ఆమేన్. ప్రభువుకు కావాలనని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని. అంటే తర్జుమా చేసినప్పుడు ఇది మరి ఎవరి చేతుల్లో పడింది? ఆ మహానుభావుడు మరి పరలోకంలో ఉన్నాడు. మరి ఒకవేళ పండితులు కూడా చేశారంటే ప్రభువుని ఎరగని వాళ్ళు ఏమన్నా చేశారని నాకు తెలియదు. తోలిపెట్టున, ఈ పెట్టుననే పదం కొంచెం కొద్దిగా వాడతారు. అయ్యా కొంచెం ప్రార్థన చేసి పెట్టండి, అందరూ వాడరు, కొద్దిమంది అలా వాడతారు. కొంచెం 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 నాకు తోలి పెట్టండి, నాకు చేసి పెట్టండి అంటారు. చూసారా? తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను, ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు. అంటే అంతకుముందు ప్రవక్త ప్రవచించాడంటలే. ఏమనుందో తెలుసా? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పు. బైబిల్ చదివేటప్పుడు మీరు ఎలా చదవాలంటే, ఇండక్టివ్ మెథడ్లో చదివేటప్పుడు రకరకాలుగా మీరు పద్ధతి ప్రకారం చదువుతున్నప్పుడు ఒక వాక్యం పాత నిబంధన చదివేటప్పుడు ఇది ఏమన్నా యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి చెప్పబడిన ప్రవచనమా అని చదవాలి, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మళ్ళా క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఓహో ఈ ప్రవచనం అక్కడ ఇప్పుడు బైబిల్, పెద్ద బైబిల్లో ఉన్నవాడు చిన్న బైబిల్ అయినా కానీ ఆ ఇదిగో అన్న దగ్గర ఆ హైఫన్ ఇచ్చాడా? అలాగా ఇచ్చిన తర్వాత ఆ కూర్పులో, ప్రింటింగ్ కూర్పులో అన్ని వచనాలు వేరుగా ఈ వచనాన్ని చిన్నగా రాశాడే. అవేంటంటే ఇంతకు ముందు ప్రవచించిన ప్రవచనాలు. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ లిసనింగ్ మీ. చాలామంది వింటున్నారు అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే అపవాది వాళ్ళకి పెట్టిన తంతి ఏంటంటే ఇది మతం అనుకుంటున్నారు. ఇది మతం కాదు, దేవుడు. క్రైస్తవ్యం అంటే దేవునితో సంబంధం, సహవాసం, నడిపింపు, సత్యం. దీనిని మాయ చేయడానికి అపవాదిగాడు మతాన్ని తెచ్చాడు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? ఒకటి ఉన్నప్పుడు సేమ్ డూప్లికేట్ తెస్తున్నారు కదా. ఇప్పుడు అదో ఇదో తెలుసుకోలేనంత పరిస్థితి తెచ్చాడు సైతానుడు. ఇప్పుడు ఈ అదా ఇదా ఇదా ఏది 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 అని కొంతమంది, ఏదో ఒకట్లే ఇది అని కొంతమంది, ఈ డూప్లికేసీలో అన్నీ ఒకటేలే అని ఇంకొంతమంది. పరుడని నరుడని భ్రమపడకండి, నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన, దేవుని క్రీస్తును గూర్చి నీకు ఏమి తోచుచున్నది? పరుడని నరుడని పరుడని భ్రమపడండి, దేవుని కుమారుడు ఈయన.
హల్లెలూయా. ఇది ప్రవచనం. యేసాయి చెప్పాడు, గాడిదని ఎందుకు తెమ్మంటున్నాను తెలుసా? ఆల్రెడీ నేను గాడిదని ఎక్కుతానని ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. బైబిల్ నిజం, యేసు ప్రభు దేవకుమారుడిగా దిగి వచ్చిన మాట నిజం అని మీకు మళ్ళా మారుమ్రోగడానికి ప్రవచన నెరవేర్పులను మీరు చదువుకోవాలి. ప్రవచన నెరవేర్పుల్లో మీరు ఆనందించాలి. హల్లెలూయా. ఆమేన్ అంటారా? మరి మనకి నేనేమో ప్రత్యేకంగా ప్రసంగాలు చేయాలంటే చేయలేకపోతున్నా. మీరు ప్రార్థన చేయండి, ప్రభువు మన కొరకు బెస్ట్ కెమెరా ఇచ్చేటట్లు. ఇది పెట్టొచ్చు కంట. నేను ఇప్పుడు వర్తమానంలో ఫ్లోలో వచ్చే వర్తమానం వేరు, అక్కడ 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి లైట్లు వేసి చెప్పండి అనే వర్తమానం. అంటే మనకేమో అలా మన అనుభవాలు ఏమో అట్లా నేర్పల మనకు పెద్దవాళ్ళు. ఏమా ఎలా నేర్పారు? అట్లా ఆత్మ ప్రేరేపణలో బోధించడమే తప్ప కెమెరా చూసి బోధించడం అనేది ఎందుకు ముందు నుంచి మనకు లేదు. కాబట్టి వీ నీడ్ కెమెరా. ఒక మంచి కెమెరా ఉంటే ఏమవుద్ది, ఇప్పుడు ఇదే ప్రసంగానికి టీవీలోకి పంపొచ్చు. నెలకు 25,000 ఒక టీవీకి కడుతున్నాం మనం. వచ్చిన సమస్యల్లో ఏంటంటే 4 ప్రసంగాలు చేశాను, ఆ 4 ప్రసంగాలు ఇప్పుడు 2 సంవత్సరాలు మడి తిప్పుతున్నారు. చూసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీరు, అది నా పొరపాటు కూడా అందులో ఉంది, నేను వెళ్ళి కొన్ని ప్రసంగాలు చేసినట్లే సరిపోయేది. నేను అంటున్నాను ఇందులో ఉన్నాయి కదా అంటే ఇది వద్దండి, క్లారిటీ లేదండి అంటున్నారు. వాళ్ళకేం కావాలి? క్లారిటీ అంటే బొమ్మ సూపర్గా ఉండాలి. పరిశుద్ధరాజు అదిగో కోట్ వేసాడు, సూట్ వేసాడు, ఏ క్లాస్గా కనపడుతున్నాడు, రెసల్యూషన్. మనకేమో రెసల్యూషన్ కాదు, ఇక్కడ రెవల్యూషన్ అవసరం. రెవల్యూషన్, ప్రత్యక్షత అనేది ప్రాముఖ్యం. నాట్ ద పిక్చర్ దట్ వీ షో అప్. ఎనీవే, ఇక్కడ మీరు ప్రవచనాల మీద కట్టబడాలి. ఆది కాండములో ఒక గొప్ప దైవజనుడు అండి, మాకు బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళ టీచర్ చెప్పాడు ఈ మాట, మీరు అందరూ వినాలని నా కోరిక. వాళ్ళ టీచర్ చెప్పాడంట, ఈ మాట చెప్పాడు వాళ్ళ టీచర్ గారు. బైబిల్ గ్రంథములోనున్న ప్రతి అధ్యాయంలో నేను క్రీస్తుని చూపిస్తానన్నాడంట. గొప్ప మాట కాదు? బైబిల్ గ్రంథములోనున్న ప్రతి అధ్యాయములో ప్రభువు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఏమన్నాడు ఇంకా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాకపు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎదుగు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. 6వ వచనం అందరూ మళ్ళీ చదవండి. ఇంకొకసారి చదవండి, మరొకసారి చదవండి. కాజ విశ్వాసులు అంటే సూపర్సానిక్ విమానాలని నాకు తెలుసు, అయ్యగారు కాదు. కానీ మిగిలిన వాళ్ళు చెప్పండి. ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏ వాక్యం గుర్తొస్తుంది? సర్వలోకమునకు వెళ్ళి చేసి ఇంకా చదివితే గుర్తొస్తుంది మీకు. మళ్ళీ ఇంకోసారి ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు గుర్తొస్తున్నారు. చదవరా, వచ్చేస్తుంది. నా ఇంకా మీ అయ్యగారు చెప్తే నేను అన్నది వాక్యం ఏది గుర్తొస్తుంది? సేమ్ ఇదే రిలేటెడ్. చెప్పొద్దండి చెప్పేసాడు మీ అయ్యగారు. చెప్పండి. వినలేదు వాళ్ళు, కంగారు లేదు. వినండి, అది చదవండి రా, వస్తుందమ్మా. 6వ వచనం చదవండి. పాస్టమ్ గారు కూడా చెప్పదు. ద్రాక్షారసం పోసారండి ఆమెకి. చెప్పండి. కొండలో నీళ్లు కాదు, అక్కడ పదం చెప్పండి. ఆయన ఉన్నది కరెక్ట్గా చెప్పకుండా మీకు ఎట్ట మార్కులు పడతాయి? ఆయన మీతో చెప్పునది ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ 6వ వచనంలో వెళ్ళి
ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ సేవకులు మాకు ఒక పాఠం ఏంటంటే, ప్రభువు ఆజ్ఞ కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువు ఆజ్ఞ కొరకు మనం ఎదురు చూసి ఆయన చెప్పింది చెయ్యాలి. హల్లెలూయా, ఆమేన్. మీరు కూడా సేవకుడు చెప్పింది చెయ్యాలి. ఒకళ్ళిద్దరు చెప్పారు ఆ మాట. చెప్పింది చేస్తే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. చేస్తారా? చెప్పింది చేసే బిడ్డలుంటే మనం ఎంత పని అయినా చెయ్యగలం. ఒక్కసారి చెప్తే చాలు, అయ్యిందాకా చెయ్యాలి. మళ్ళా వచ్చి చేస్తున్నారా లేదా, చేస్తున్నారా లేదా, చేస్తున్నారా లేదా అని చూసుకునే పరిస్థితి మనకు రాకూడదు. అప్పుడు సేవకుని గుండె మీరు నింపిన వారు అవుతారు. హల్లెలూయా, ఆమేన్. యేసయ్యకు శిష్యులు ఉన్నారు. వాళ్ళంట 6వ వచనంలో, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని. ఆజ్ఞాపించడం అంటే ఇష్టం ఉందా మీకు? కొంతమందికి పొలైట్గా చెప్పాలి. ఇందాకడ ఇస్తారు చెప్పిందిగా, నా చిన్నప్పుడు ఇట్లా అమ్మోళ్ళు చెప్తుంటే నాకు అసలు ఇసుకొచ్చేసేదని. నీకే కాదు, అందరికి వస్తుంది చిన్నప్పుడు. ముఖ్యంగా టీనేజ్కి వచ్చిన తర్వాత, రే అది వద్దన్నానా అన్నాను. ఏంటి మమ్మీ అసలు? మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, 8, 9, 10 తరగతుల్లో పిల్లలకు తల్లిదండ్రులు శత్రువుల్లాగా కనబడతారు. ఎందుకు? ఒకవేళ అలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే, టీనేజ్, ఈవెన్ సమ్ టైమ్ ఇంటర్మీడియట్లో కూడా. ఎందుకని? ఏంటి మమ్మీ అసలు నాకు, నన్ను బతకనివ్వవా? నేను అసలు చిన్నపిల్లని అనుకున్నావా? నాకు అన్నీ తెలుసు. అదొక ఏజ్, అదొక వయసు. ఆ సమయంలో వాళ్ళు అలా మాట్లాడతారు. మీరేమి కంగారు పడొద్దు. కాదులే నాన్న, నా మాట వినమ్మా అని చెప్పి చూడండి. ఏంటి అనేది అన్నట్టుగా మొహం పెడతారు. తలుపులు పటాపటా బద్దలు కొట్టేరు, కానీ బద్దలు కొట్టినట్టుగా వేసేస్తారు. రమ్మంటే రారు, పొమ్మంటే పోరు. చేయమన్న పని వాళ్ళకి ఏదో చేయాలనేటటువంటి, అంటే ఆ హార్మోన్స్ ఏదైతే ఉత్పత్తి అవుతాయో, డెవలప్ అవుతాయో, ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాళ్ళు మేము అన్న స్పీడ్లో ఉంటారు. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత, మమ్మీ సారీ అమ్మా అనే కాడికి వస్తారు. దేవునికి స్తోత్రం. పిల్లలు, తల్లిదండ్రులు మీకు ఆజ్ఞాపించే తల్లిదండ్రులు ఉండాలి. మొన్న ఎక్కడ నేను నర్సరావుపేటలో ఒక మాట చెప్పాను. మీరు వచ్చారా నర్సరావుపేట? రాదు. మీరు వాక్యం తర్వాత చదువుకోండి. మీరు వాక్యం చదివితేనే మంచిది. అందుకే నాకు టైం అయిపోయేది కాజు వస్తే. చూడండి ఒకసారి, ఎవరైనా ఇస్సాకు ఆశీర్వదించిన విధానం ఉందే. ఇదిగో కొడుకా, నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి. 4వ వచనం చూడండి. నేను తినుటకై నా యొద్దకు తెమ్మని. 3వ వచనం చదవండి. అదుగదుగదుగదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము అని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. ఇస్సాకు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఏశావుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 8వ వచనం అంటే చూడండి మళ్ళా. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు. డాడీ ఏమన్నాడు? దయచేసి అన్నాడు. మమ్మీ ఏమంటుంది? ఆజ్ఞాపించినట్లు చేయమంది. బాగా విన్నారా? లోతుగా వినండి.
ఇప్పుడు ఆజ్ఞాపించినోడు కృపను పొందాడా? దయచేసి అని అనిపించుకున్నవాడు కృపను పొందాడా? ఏమ్మా, ఆజ్ఞాపించిన వాడే కృపను పొందాడు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆజ్ఞాపించాలని కోరుతున్నారా? దయచేసి ఏంటి మమ్మీ, ఏంటి సీరియస్గా చెప్తున్నావేంటి, ప్లీజ్ అనలేవా అంటున్నారా? ఏమండి అంటున్నారు మీ ఇద్దరు? ప్లీజ్ అంటున్నా మీ మమ్మీ, ప్లీజ్ అంటేనే చేస్తా అంటున్నారా? ఒక పాఠం. మరొక పాఠం ఏంటంటే, తండ్రి దయచేసి అన్నప్పుడు తల్లి ఆజ్ఞాపించాలి. తల్లి ఆజ్ఞాపిస్తున్నప్పుడు, లేకపోతే తండ్రి ఆజ్ఞాపిస్తున్నప్పుడు తల్లి దయచేసి అని కూడా అనాలి. స్తోత్రం. కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ పెద్ద మనసుతో ఆలోచించండి, ప్రభువు మీతో మాట్లాడతాడు. ఆమేన్. దైవాజ్ఞ మనకు అవసరం, పెద్దల ఆజ్ఞ మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను, మామూలు కాదు వీళ్ళు శిష్యులు, దేవునికి స్తోత్రం, రెండింటిని తెచ్చేశారంట. గాడిదని తెచ్చారు. మీలో కొంతమంది గాడిదలను తెస్తున్నారు కానీ పిల్లలను తెట్లా. హల్లెలూయా. అవును ప్రభు, ఒకప్పుడు నా స్వభావము గాడిద స్వభావమే, మాట్లాడేవాడను, గాడిద తన్నినట్లుగా నా మాటలు ఉండేవి ప్రభు. నన్ను నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అనుకోవాలి ప్రభు నిజంగా మీతో మాట్లాడితే. ఆమేన్. వాక్యానికి లోబడే బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడండి. ప్రభువు నిన్ను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ నువ్వు ఫిట్ అయిపోవాలి. ఏంటి అయ్యగారు, ఏం ప్రసంగం, ఏం లోకం, అసలు గాడిద కింద కడతారా మమ్మల్ని? నేను కడతాం కాదు, బైబిల్ కడుతుంది. ఓ పెచ్చోడు తిరుగుతున్నాడు ఈ మధ్య, ఆ గొర్రెలు అంటున్నాడు, బరిమహోడు, సప్పిడి మూతోడు. యేసు రక్తమే జయం. ప్రభు ఆయన్ని కూడా రక్షించునుగాక. దేవుడు ఆ బిడ్డను కూడా దీవించునుగాక. దేవుడు ఆ బిడ్డను తన మహిమ కొరకు వాడకుండునుగాక. ఎన్ని మాటలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా నేను మనకు వ్యతిరేకంగా అనదలుచుకోవాలి. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మాట అతడు తెలియక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు అతని మాటలను గెలిచే ప్రయత్నం చేయమాకండి. నేను కూడా చేయకుండా ఉంటే మంచిది. మనం అతని మాటలను గెలవడానికి ప్రయత్నం చేయకూడదు. మనం అతన్నే ప్రభువు కొరకు గెలిచే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూతితో, ఈ చప్పిడి మూతితో అయ్యా ప్రభువును అవమానపరచానయ్యా అనే రోజు ప్రభువు తెస్తాడు. హల్లెలూయా, ఆమేన్. గొప్ప దైవజనుడు బర్నబాసాయి గారు వర్తమానం చెప్తుంటే నేను ఎక్కడో విన్నాను. వాళ్ళ పనికి వచ్చే వాళ్ళ విశ్వాసి అనుకుంటా, ఎక్కడో వంతెన దగ్గర రివెట్మెంట్ కట్టడానికో దేనికో వెళ్ళి, మరి అక్కడ ఒక కొండరాయి తీసి పక్కన పెట్టి, విన్నారా వేరే సాక్ష్యం? మన ఫినెహాస్ గారు చెప్తుంటే విన్నట్టున్నా. మరి మా పనిలో భాగంగా ఒక రాయి పక్కన పెట్టి దానికి కొంచెం అదే వేసాడంట, పసుపు కుంకం. ఇక అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు రావడం మొదలు పెట్టారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు, కానీ అతడు ఇప్పుడు రక్షణ పొందాడు. యనమల కుదురు బాబురావు పాస్టర్ గారు అక్కడ విన్నట్టున్నా. ఓకే, ఆయనేనా? ఆయనే రాయి పెట్టారు. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు అయిపోయాడు. ప్రభు ఆయన రక్షించాడు. ఇక్కడే, ఎక్కడో కాదు, దూరం కాదు, అనేక మంది ఇంకక్కడికి వెళ్ళిపోతున్నారు. చూసారా? ఆ పదం మీకు ఎందుకు చెప్పానంటే, అలాంటి బిడ్డను రక్షించినప్పుడు దేవుడు ఈ పిల్లకాకిని రక్షించలేడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. కట్టబడిన గాడిదను
గాడిద పిల్లయు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా. హల్లెలూయా. వాక్యమును నెరవేర్చడానికి యేసయ్య గాడిదను ఎక్కాడు. 8వ వచనం, జనసమూహములోను అనేకులు తన బట్టలు దారి పొడుగునా పరిచరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి. రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. మరి ప్రభు కృపలో నా ఆలోచన ఏంటంటే దీని గురించి, ప్రభు వాళ్ళందరికీ జీసస్ యేసు ఎవరో పరిచయం చేస్తున్నాడు. వాళ్ళంతా ఊరే ఆ ప్రాంతమంతా యేసును గురించి తెలుసుకుంటున్నారు. చోరగుడి సభలు. ఎందుకు బాబు ఈ ఊరేగింపు? కాజ సభలు. ఎందుకు నాయన ఈ ఊరేగింపు? ఊరేగింపు ఎందుకంటే ఆయన శిలువ మరణమును గురించి ఒక దినాన వాళ్ళు తెలుసుకోవాలని. మూలమూలన ఎందుకు ప్రచారం? ఎందుకు యేసును గురించిన వార్త? మన పేపర్లో మీకు తెలుసు కదా, ఫ్లోరోసెంట్ కలర్స్ అంటే కనబడటం కాదు, అక్కడ ఇదిగో ఎడరా నన్ను చూడు అని పిలుస్తాయి అవి. చూసారా? రెండు కూడా, చోరగూడు ఏంటి, కాజ సభలేంటి. ఈసారి అంటే పేపర్లో కూడా ఎలా ఉంటుందంటే కరుణాకర్ గారు, కొన్నిసార్లు తిక్కు కలర్ వస్తుంది, కొన్నిసార్లు పేవలంగా వస్తుంది. ఈసారి మీకు కృప దొరికింది. ఇద్దరికి కూడా గట్టిగా పడ్డాయి, మామూలుగా లేదు. పని జరగదనుకుంటున్నారా? జరుగుతుంది. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. చీరలు ఎందుకు అంటున్నారు కొంతమంది. బట్టలు పరవడం ఎందుకు? అరే బట్టలను గాడిద వేసి ఎక్కించడం ఎందుకు? గాడిద నడిచేటప్పుడు బట్టలు పరిచి బారునే బట్టలు పరిచారంటే ఏముండి ఉంటాయి అక్కడ? మన కల్చర్లో చెప్పాలంటే చీరలు, వాళ్ళకు కూడా మరి అంగీలు అన్నీ ఉండి ఉంటాయి కదా. ఒక రకమైనటువంటి ఆకర్షణ. ఎవరిని చూపించడానికి? యేసయ్యను చూపించడానికి. కొంతమంది ఏమో చెట్ల కొమ్మలు నరికి వేశారంట. ఎవరన్నా తెచ్చారా? ఈత మట్టలు ఏమైనా తెచ్చారా? నెక్స్ట్ వీక్ ఏమో. ఓహో, అంటే ఇట్స్ ఎ సింబల్, ఒక గుర్తుగా, ఒక రికగ్నిషన్. బట్ల గారు ఫుల్గా పెట్టుంటారు. వాళ్ళ ఊరేగింపు పెడతాడు ఆయన. ఈత మట్టలన్నీ ఈతాకులు కోసి దానికి చివరి పువ్వులు గుచ్చి అని. అంటే మీరేమైనా విగ్రహారాధన చేస్తున్నారా అంటే కాదు. యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పామ్ ట్రీస్ అండ్ అక్కడ అయ్యే కదా, ఖర్జూరపు మట్టలు. ఖర్జూరపు చెట్లు ఎలా ఉంటాయి మీకు తెలుసుగా, ఈత చెట్ల వల్లనే ఉంటాయి. యేసయ్య అంటే హీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ డెత్. ఇందులో అంతేగా, ఆయన మరణము కొరకైన సిద్ధపాటు. ప్రజలు ఆయన మరణమును ఎరుగునట్లుగా. హల్లెలూయా. దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం ఇంతమందిని తట్టి లేపిందంటే వాళ్ళు ఊరకనే తేల్చేస్తే అది అంతటితో అయిపోయేది. మీకు ఒక సంగతి చెప్తాను వినండి. వాళ్ళు ఇప్పుడు ఏదో తేల్చేసామనుకుంటున్నారు, తేల్చలా. ప్రజలు, క్రైస్తవులు ప్రార్థన ఇంకా ఎక్కువగా చేసేటట్లుగా వాళ్ళు దానిని కప్పిపెట్టారు. తేలిస్తే అందరూ ఓహో అని సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు తేల్చలేదు కాబట్టి వాళ్ళ గుండెలు ఏమవుతాయి? ఇంకా ప్రభువు కొరకు మండుతాయి. నేను ఎవరిని రెచ్చగొట్టట్లా, ప్రార్థన చేయమనే చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం జరిగిందనుకో ఆహా ఓహో అనుకుంటా మీరు చిందులేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే అన్యాయం జరిగితే గుండెలు భారముతో నింపబడి ఇంకా ప్రార్థన చేస్తారు. ప్రతి దాని వెనుక దేవుని ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. వితౌట్ గాడ్స్ పర్మిషన్. దేవునికి స్తోత్రం. అయితే వాడికి తారెత్తుతుంది. ఎవడికి? పిలాతుకి. అమ్మో ఇందులో నేను అబద్ధం ఆడాను, ఈయన యేసు అనబడిన ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము లేదు, ఈ పాపానికి నేను ఒడిగడితే ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా ఈ శాపం నా మీదకి వచ్చేస్తుందేమో అని చేతులు కడుక్కుంటున్నాడంట.
అన్యాయం చేసిన వారికి లోపల తెలీదా? చెప్పండి. తెలుసు, తెలుసు. వాళ్ళకు కూడా గుండెల్లో ప్రభువు వారిని కూడా ఒక దినాన రక్షిస్తాడు, వారితో కూడా సాక్ష్యాన్ని పలికిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ వాట్ దిస్ క్లోత్స్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్ అవుట్. ఎందుకు ఈ యొక్క బట్టలు పరుస్తున్నారంటే ప్రభువును గురించి అనేకులు ఎరుగునట్లుగా, ప్రభువును గురించి అనేకులు తెలుసుకున్నట్లుగా. దేవునికి స్తోత్రం. జెండాలు ఎందుకు పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన, ఇందుకే. ఆమేన్. బాధలు ఎందుకు బాతున్నారు అన్నాడు, ఇందుకే. కొమ్మలు ఎందుకు, ఇందుకే. మేము ఏది చేసినా ఇందుకే, ప్రభువును చూపించడానికి, ప్రభువును పరిచయం చేయడానికి, ప్రభువును అగపరచడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును. హల్లెలూయా. బలో యేసుక్రీస్తు మహారాజుకు, ఆనేవాలా రాజాకి, మన ప్రభు అయిన యేసయ్యకు. హల్లెలూయా. ముందు ఉండాలి, వెనుక ఉండాలి. ముందున్నవారు, వెనుకున్నవారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. ఇందాక చెప్పానుగా, అదేంటో చెప్పండి ఇప్పుడు మీరు. ప్రవచనం ఎలా ఉంటే ప్రవచనం అని చెప్పాను, మళ్ళీ చెప్పండి. చిన్న హైఫన్ ఇచ్చి గీత గీసి ఆ ఫాంట్లో స్పెషల్గా ఉంటే అది ప్రవచనం. అంటే పాత నిబంధనలో ఉన్నది క్రొత్త నిబంధనలో నెరవేరింది. మరేంటి మరి? మీరు బైబిల్ స్కూల్కి వెళ్ళకుండానే మీకు థియాలజీ అంటే ఇక్కడ నేర్పిస్తున్నా, ఫీజు కట్టరా. తెల్లోళ్ళు కూడా మామూలు కాదు. నువ్వు అమెరికా వచ్చావా? అమెరికా రావడానికి మీకు టికెట్ ఎవరు ఇచ్చారన్న ఒక ఆవిడ. ఈలోపు మిషన్స్ మీటింగ్లో కూర్చున్నా నేను. ఈలోపు ఇంకొక ఆవిడ, అంటే నన్ను ప్రేమించే బిడ్డలు మన టీం మనకు ఉన్నారు, కానీ కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకొక ఆవిడ అంది, మీ పాప బైబిల్ కాలేజీకి వెళ్ళిందని చెప్పావుగా, మరి అమ్మాయికి ఫీజు ఎవరు కట్టారంది. రెండింటి దగ్గర నాకు పక్కా ఆన్సర్ ఉంది. నాకు అప్పుడు ఆ సంవత్సరం పోయిన సరే వెళ్ళినప్పుడు ఎవరు నా టికెట్ ఒక ఆవిడ పే చేసింది నా టికెట్. వెంటనే చెప్పా, పలానా చర్చిలో పలానా ఆవిడ పే చేసింది, రాను పోనని చెప్పా. ఓహో అవునా. సిస్టర్ సైలెంట్ అయింది. మరి ఎస్తేర్ గురించి చెప్పా. ఎస్తేర్ వెళ్ళినటువంటి ఆ బైబిల్ కాలేజ్, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినటువంటి డైరెక్టర్ గారి కుమార్తె బైబిల్ స్కూల్ కాబట్టి మరి మేము అక్కడి నుండి వచ్చి అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఆయన నేను గెస్ట్ స్పీకర్గా పిలిచాను. మా పరిచర్యను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. మా అమ్మాయిని పంపమని ఆయన అడిగారు కాబట్టి పంపానని చెప్పా. కాబట్టి ఫ్రీగా టీచ్ చేస్తున్నా. వాస్తవం కూడా అంతే, 5 పైసలు కూడా ఇస్తారు కట్ల, ఫ్రీగా అని చెప్పా. ఇద్దరికి జవాబు దొరికిందిగా. నేనేమో కానీ మిగిలిన టీం అంతా, మన టీం అంతా, మిషన్స్ టీం చెప్పాడు కుదిరిందో మెత్తుకు కుదిరిందా అనకపోయినా అన్నట్టుగా ముఖం పెట్టారు. హల్లెలూయా. అంటే బైబిల్ కాలేజ్ అంటే ఫ్రీ కాదని చెప్పడానికి ఇవన్నీ చెప్పాలి. ఇంకొకరిని ఇప్పుడు మనం బైబిల్ స్కూల్కి పంపించాం. మన పిల్లల్లో ఒక పిల్లాడిని, వాడికి 5 లక్షలు కడుతున్నాం. 5 ఇంజనీర్లను చదివించవచ్చు మనం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాళ్ళు వెళ్ళి నేర్చుకొచ్చేది ఇయే. కాబట్టి మీకు ఏ లక్షలు కట్టకుండానే చక్కటి విషయాలు దైవజనులు మీకు బోధిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, తినాలి. తినేటప్పుడు మామూలుగా కాదు. అబ్బా అసలు మటన్ బాగా కుదిరింది పాస్టర్ గారు, క్రొవ్వును మెదడును అనలేదు బైబిల్లో. క్రొవ్విన మెదడు దొరికినట్లుగా. హల్లెలూయా, ఆమేన్. ఆ మెదడు అంటే ఇఫ్ యు ఆర్ నాన్ వెజ్ వాళ్ళు అయితే నేను మిమ్మల్ని అంటలేదు, వెజ్ వాళ్ళు అయితే అంటలేదు, కానీ ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి అప్పుడే తినరు, పక్కన పెడతారు ఆ ముక్క. ఎందుకు?
అది మీ ఇప్పుడు నాకు కొలెస్ట్రాల్ వచ్చినందుచేత ఆ కొవ్వు తినొద్దన్నారని చెప్పేసి నేను తింటలేదు, కానీ అసలు అది ఎంత టేస్ట్గా ఉంటుందో, అది కుదిరిన కూరలో అయితే అసలు ఇంకా బాగుంటుంది ఆ టేస్టే. అలా దానిని మించిన టేస్ట్ ప్రభు వాక్యంలో వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవై, గట్టి కొట్టాలి చెప్పండి. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, మహిమ నీకు నాయనా, నా యేసయ్యా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయమో, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా అతిశయము, ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే ప్రభావం నాయనా, యేసయ్యా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, 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 హల్లెలూయా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా. ఆయన వాక్యమే మనకు పరవశం, పరమానందం. కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. జన్ని ప్రార్థన చేస్తాం.